చేరిన మమతా బెనర్జీకి ఇప్పుడు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి మరో రాజకీయ పునరుజ్జీవనానికి నాంది పలుకుతోందా? ఎన్నికల ఓటమి, అంతర్గత సంక్షోభంతో బలహీనపడిన తృణమూల్ కాంగ్రెస్ కు ఇది కొత్త మలుపు అవుతుందా అనే చర్చ బెంగాల్ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత సంక్షోభంలో ఉన్న టీఎంసీకి ఈ ఘటన పెను షాక్ కి గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. లైవ్ కెమెరాల ముందే ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో విరుచుకుపడ్డారు. హెల్మెట్ ఉండడంతో ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఆ తర్వాత అభిషేక్ వీల్ చైర్ పై ఆసుపత్రిలో ఉన్న దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ కష్టకాలంలో మమతా బెనర్జీకి ఇండియా కూటమి నుండి అనూహ్యమైన మద్దతు లభించింది. గతంలోని రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పలువురు జాతీయ నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా మమతకి ఫోన్ చేసి పరామర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఖండించారు. అవసరమైతే అభిషేక్ కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇది బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతాకి వచ్చి మరీ మమతను పరామర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్ వంటి వారు కూడా మద్దతు ప్రకటించారు. 1990లో జరిగిన దాడి మమతను బెంగాల్లో తిరుగులేని శక్తిగా మార్చింది. ప్రస్తుతం పార్టీ సంక్షోభంలో ఉన్న తరుణంలో అభిషేక్ పై జరిగిన ఈ దాడి బలహీనపడిన టీఎంసీకి, ప్రతిపక్ష కూటమికి కొత్త ఊపునిస్తుందా లేక అన్నదా ఇదే కాలమే తేల్చాలి.